హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అద్దెకు వచ్చిన అమ్మాయి ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే ఆమె అడుగులు నిశ్శబ్దంగా ఉన్నాయి. చక్రవర్తి ముందు ట్రే పెట్టి గ్లాస్ అందించింది. చక్రవర్తి గ్లాస్ తీసుకుంటూ వస్తముఖం వైపు చూశాడు. ఆ క్షణం కాలం స్తంభించినట్లు అనిపించింది. వస్త కళ్ళల్లో ఉన్న ఆ తీవ్రత, ఆ పదును చక్రవర్తిని ఆకర్షించాయి. ఆమె సాధారణ అమ్మాయిలా లేదు. ఆమె చూపుల తలవంచని తెగువ ఉంది. అది అతనికి ఎవరినో గుర్తు చేసింది. ఎవరు నువ్వు? ఈ ఇంట్లో కొత్తగా కనిపిస్తున్నావు? చక్రవర్తి అడిగాడు గ్లాస్ కింద పెడుతూ. నా పేరు వస్తా అండి, పైన పోర్షన్లో అద్దెకుంటాను అని చెప్పింది, గొంతులో ఏమాత్రం భయం లేకుండా. అద్దెకా? రాఘవరావు ఇల్లు అద్దెకిచ్చే స్థితికి వచ్చాడా అని నవ్వి మళ్ళీ వస్తవైపు తిరిగాడు. కానీ నీ కళ్ళు చూస్తూ ఉంటే అద్దెకుండేదానిలా లేవు, ఏదో ఆక్రమించడానికి వచ్చిన దానిలా ఉన్నాయి. ఆ మాటతో వస్త గుండెలో బాంబు పేలినట్లు అయింది. ఇతను మనిషి కాదు, రాక్షసుడు. ఎదుటివారి మనసుని చదివే రాక్షసుడు. ఆక్రమించుకోవడానికి నా దగ్గర స్తోమత లేసా, కేవలం బతకడానికి వచ్చాను అంది వస్త సమయస్ఫూర్తితో. జాగ్రత్త అమ్మాయి, ఈ ఇల్లు చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ గోడలకు కూడా చెవులు ఉంటాయి, రహస్యాలు దాగవు అని హెచ్చరించి తన కోట్ జోబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు. అతను సిగరెట్ తీస్తూ ఉండగా అతని చేతికున్న ఉంగరం వస్తకంట పడింది. అది బంగారు ఉంగరం కాదు, ఒక విచిత్రమైన లోహంతో చేసింది. దాని మీద ఒక నల్ల త్రాచు పడగ విప్పినట్టు డిజైన్ ఉంది. ఆ త్రాచు కళ్ళల్లో చిన్న ఎర్రటి రాళ్ళు ఉన్నాయి. వస్తకు వెంటనే డైరీలో ఒక పేజీ గుర్తుకు వచ్చింది. అందులో ఆమె తండ్రి ఒక ఉంగరం బొమ్మ గీశాడు. సరిగ్గా ఇదే ఉంగరం. దాని కింద విషం కన్నా ప్రమాదకరం అని రాసి ఉంది. అంటే ఇతనే, సందేహం లేదు, తన తండ్రి మానసిక క్షోభకు గురిచేసి ఆస్తిని కాజేయించిన అసలు సూత్రధారి ఇతనే. చక్రవర్తి వస్తకి కోపం ముంచుకొచ్చింది. ఆ ఉంగరాన్ని చూస్తూ ఉంటే తన తండ్రి రక్తాన్ని తాగినట్టు అనిపిస్తుంది. ఆమె చేతిలో ఉన్న ట్రే వణికింది. గ్లాసులు గలగలమని శబ్దం చేశాయి. ఏమైంది, భయపడుతున్నావా? చక్రవర్తి అడిగాడు పొగ వదులుతూ. లేసా, చేతికేదో దెబ్బ తగిలింది, నొప్పిగా ఉంది అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి త్వరగా వంటగది వైపు వెళ్ళాడు. అర్జున్ ఇదంతా గమనిస్తున్నాడు. వస్త ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. ఆమె ఆ వ్యక్తిని చూసి భయపడలేదు, అసహించుకుంది. అది అతని కళ్ళకు సుష్టంగా కనిపించింది. చక్రవర్తి లేచాడు. సరే రాఘవ, నేను వస్తాను. ఆ అమ్మాయి విషయం మర్చిపోకు. ఆ డైరీ దొరికితే వెంటనే కాల్ చేయి. సాక్ష్యాలు ఉండకూడదని చెప్పి బయటకు నడిచాడు. రాఘవరావు అతన్ని కారు వరకు సాగనంపడానికి వెళ్ళాడు. అర్జున్ ఒక్కడే హాల్లో మిగిలాడు. వసుధ వంటగదిలోంచి బయటకు వచ్చింది. ఆ ముఖం ఎర్రగా కందిపోయింది. కోపాన్ని ఆపుకోవటం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వసుధ కారు. అర్జున్ పిలిచాడు. వసుధ ఆగింది కానీ వెనక్కి తిరగలేదు. ఆ మనిషి చక్రవర్తి గారు. ఆయన చాలా డేంజర్ మనిషి. ఆయనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆయన చూపు మంచిది కాదు, అర్జున్ హెచ్చరించాడు. వసుధ వెనక్కి తిరిగి అర్జున్ కళ్ళల్లోకి చూసింది. అలాంటి వాళ్ళతో వ్యాపారం ఎందుకు చేస్తున్నారు అర్జున్ గారు? మీ నాన్నగారు అతనికి ఎందుకంత భయపడుతున్నారు? అర్జున్ నిట్టూర్చాడు. నాకు తెలియదు వసుధ గారు. నేను బిజినెస్లోకి రాకముందే ఆయన మాకు పార్ట్నర్. నాన్నగారు ఆయన్ని దేవుళ్ళ పూజిస్తారు. కానీ నాకు ఆయనంటే ఏదో తెలియని వ్యతిరేకత. మా ఎదుగుదల వెనుక ఏదో చీకటి ఉందనిపిస్తుంది. కానీ నాన్న అడిగితే నోరు మూయిస్తారు. అర్జున్ నిజాయితీ వస్తని కదిలించింది. పాపం అర్జున్, తన తండ్రి ఆ చక్రవర్తి కలిసి చేసిన పాపాల బురదలో ఉన్న మాణిక్యం లాంటివాడు. కానీ విధి విచిత్రం ఏమిటంటే ఆ పాపాల వల్ల వచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నాడు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అర్జున్ గారు, అప్పుడు మీరు తట్టుకోలేకపోవచ్చు అని వస్త నిగూఢంగా చెప్పి తన గదికి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళగానే వస్త తలుపు వేసి నేరుగా బీరువా దగ్గరికి వెళ్ళింది. ఇటుక తీసి ఆ డైరీని బయటకు తీసింది. చిరిగిపోయిన పేజీని తెరిచింది. అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో తన దగ్గర ఉన్న ఎర్ర పెన్నుతో పెద్ద అక్షరాలతో రాసింది. చక్రవర్తి ఆ పేరు రాస్తూ ఉంటే పెన్ను పేపర్ని చింపేసింది. అంత కోపం ఉంది ఆమెలో. రాఘవరావు కేవలం ఒక కీలు బొమ్మ.
ఆడిస్తున్నది నువ్వే చక్రవర్తి. నా నాన్ని చంపింది పరోక్షంగా నువ్వే. ఇప్పుడు యుద్ధం నీతోనే. నీ సామ్రాజ్యాన్ని కూల్చకపోతే నా పేరు వస్త కాదు అని శపథం చేసింది. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. అది అన్నోన్ నెంబర్. వస్త ఫోన్ ఎత్తింది. హలో వస్తా, నేను శేషగిరిని. అవతల వైపు నుండి లాయర్ గొంతు వినిపించింది. కానీ ఆ గొంతులో కంగారు ఉంది. తాతగారు ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? వసుధ వెంటనే అక్కడి నుంచి బయటపడు. వాళ్ళకి తెలిసిపోయింది. నా ఆఫీస్ కొంతమంది రౌడీలు వచ్చారు. నీ ఫోటో చూపించి అడుగుతున్నారు. నీ వెనుక ద్వారం గుండా తప్పించుకుని వచ్చాను. వాళ్ళు నీ కోసం వేట మొదలుపెట్టారు. నీ ఉనికి వాళ్ళకి తెలిసింది. ఆ ఇంట్లో ఉండటం క్షేమం కాదు. శేషగిరి ఆయాసపడుతూ చెప్పాడు. వస్త షాక్ అయింది. చక్రవర్తి అప్పుడే యాక్షన్ మొదలుపెట్టాడా? నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తాతగారు? బయటికి వస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఈ ఇల్లే నాకు రక్షణ. దీపం కింద చీకట్లా. శత్రువు ఇంట్లోనే ఉంటే వాళ్ళు నన్ను కనిపెట్టలేరు. వస్తా ధైర్యంగా చెప్పింది. కాని వస్తా, వద్దు తాతగారు, నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ నాకు దొరకవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఆ డైరీలో సగం పేజీలే ఉన్నాయి. మిగిలిన సగం ఎక్కడో ఇంట్లోనే ఉన్నాయి. అవి దొరికే వరకు నేను కదలను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్పి వస్త కాల్ కట్ చేసింది. ఆమె ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉండగా కింద హాల్లో పెద్ద గొడవ వినిపించింది. అర్జున్, నేను చెప్పేది విను. ఈ ఇంట్లో ఆ అమ్మాయి ఉండకూడదు. పంపించేయి. రాఘవరావు అరుపులు. వసుధ తలుపు దగ్గరికి వెళ్ళి వింది. ఎందుకు నాన్న? పొద్దున్నే కదా వాస్తుని అబద్ధం చెప్పింది అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు? అర్జున్ గొంతులో విసుగు. చక్రవర్తి గారు చెప్పారు. ఆ అమ్మాయి కళ్ళు బాగులేవట. ఏదో తేడాగా ఉన్నాయట. ఆమెను వెంటనే కాల్ చేయించమన్నారు. ఆయన మాట నాకు శాసనం. వెళ్ళి ఇప్పుడే వెళ్ళు, కాలు చేయించు. వసుధ భయపడింది. చక్రవర్తి తనని అనుమానించాడు. తన కళ్ళల్లో పగని అతను పసిగట్టాడు. ఇప్పుడేం చేయాలి? ఈ ఇల్లు వదిలి వెళ్తే రక్షణ లేదు. లోపల ఉంటే ప్రశాంతత లేదు. అర్జున్ మెట్లెక్కుతున్న శబ్దం వినిపించింది. అతను తన్ని పంపించడానికి వస్తున్నాడు. వస్త వెంటనే ఒక ప్లాన్ వేసింది. ఆమె తన సామాన్లని చిందరవందర చేసింది. మంచం మీద కూర్చొని మోకాలలో తలదాచుకుని ఏడుస్తున్నట్లు నటించడం మొదలుపెట్టింది. టక్ 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 తలుపు చప్పుడు. వస్తగారు, తలుపు తీయండి. అర్జున్ గొంతులో సంకోచం ఉంది. వస్త కళ్ళు తుడుచుకొని తలుపు తీసింది. ఆమె కళ్ళు నిజంగానే ఎర్రగా ఉన్నాయి. ఏడుపు నటించడం వల్ల కాదు, టెన్షన్ వల్ల. అర్జున్ ఆమెను చూడగానే కరిగిపోయాడు. ఏమైంది? ఏడుస్తున్నారా? వినిపించింది అర్జున్ గారు. కింద మీ నాన్నగారు అరుస్తున్నది వినిపించింది. నన్ను వెళ్ళిపోమ్మంటున్నారు కదా. నేను ఏ తప్పు చేశానని? కేవలం అద్దెకు ఉండటమే నా తప్ప. బయట నాకు ఎవ్వరు లేరు సార్. ఈ సమయంలో నన్ను గెంటేస్తే నేనెక్కడికి వెళ్ళాలి? ఆత్మహత్య శరణ్యం అని వస్తా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. అర్జున్ చలించిపోయాడు. చా, పిచ్చి మాటలు మాట్లాడకండి. ఆత్మహత్య ఏంటి? మరేం చేయమంటారు? వచ్చినప్పటి నుండి మీ అమ్మగారు తిడుతున్నారు. మీ నాన్నగారు అనుమానిస్తున్నారు. ఆ వచ్చిన పెద్ద మనిషి నన్ను ఏదో దొంగలో చూశాడు. నీ మనిషిని కాదా సార్? నాకు ఆత్మగౌరవం ఉంటుంది కదా. వసుధ కన్నీళ్లు పెట్టుకుంది. అర్జున్ నిర్ణయించుకున్నాడు. అతనిలో ఉన్న న్యాయం నిద్రలేచింది. మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు. సామాన్లు సర్దుకోవద్దు, నేను చూసుకుంటాను అని అర్జున్ దృఢంగా చెప్పాడు. కానీ మీ నాన్నగారు, ఈ ఇల్లు నాంది మాత్రమే కాదు, నాది కూడా. నా ఇంట్లో ఎవరికి అన్యాయం జరగకూడదు. మీరు ధైర్యంగా ఉండండి అని అర్జున్ మాట ఇచ్చాడు. అర్జున్ వెనక్కి తిరిగి మెట్లు దిగుతూ ఉంటే వస్త కన్నీళ్లు తుడుచుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. అర్జున్ ఇప్పుడు తనకి రక్షణ కవచం. తన తండ్రి మీద ఉన్న ప్రేమతో కాదు, తన మీద ఉన్న జాలితో అతను తన వైపు నిలబడ్డాడు. కానీ ఈ నాటకం ఎంతకాలం సాగుతుంది? చక్రవర్తి ఊరుకుంటాడా? అర్జున్ కిందకి వెళ్ళాడు. నాన్న, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు. చక్రవర్తి గారు బిజినెస్ పార్ట్నర్ అయితే ఆఫీసులో పెత్తనం చేయమనండి, నా ఇంట్లో కాదు. నా టెనెంట్ని పంపించే హక్కు ఆయనకు లేదు అని తెగేసి చెప్పాడు. రాఘవరావు షాక్ అయ్యాడు. కొడుకు తన్ని ఎదిరిస్తున్నాడా? అది ఒక అద్దె అమ్మాయి కోసం. రేయ్, నీకు పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి కోసం నన్ను ఎదిరిస్తావా? రాఘవరావు కోపంతో ఊగిపోయాడు.
అమ్మాయి కోసం కాదు నాన్న, న్యాయం కోసం. అయినా మీకు ఆ అమ్మాయి అంటే ఎందుకంత భయం? ఆమె కేవలం ఒక టీచర్. ఆమె వల్ల మనకేం ప్రమాదం? అర్జున్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు రాఘవరావు దగ్గర సమాధానం లేదు. ప్రమాదం ఆమె దగ్గర ఆమె వెనక ఉన్న గతం. రాత్రి అయింది. వస్త తన గదిలో దీపం వెలుతురులో కూర్చుని ఉంది. ఆమె డైరీలో రాసిన చక్రవర్తి పేరును చూస్తుంది. నువ్వు నా ఉనికి కనిపెట్టావు చక్రవర్తి, కానీ నేనెవరో నీకింకా తెలియదు. నన్ను బయటకు రప్పించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ నేను రాను. నిన్నే నా దగ్గరకు రప్పించుకుంటాను. ఈ రాఘవరావు నిలయం కురుక్షేత్రం కాబోతుంది. ఆమె అలా అనుకుంటూ ఉండగా గాలికి కిటికీ తెరుచుకుంది. బయట గార్డెన్లో ఒక నీడ కదిలింది. ఎవరో గోడ దూకి లోపలికి వచ్చారు. వస్త కిటికీ దగ్గరకు వెళ్ళి చూస్తుంది. ఆ వ్యక్తి ముఖానికి ముసుగు ఉంది. చేతిలో ఒక పెట్రోల్ క్యాన్ ఉంది. అతను నేరుగా ఇంటి వెనక వైపు, అంటే వస్త గది కింద ఉన్న స్టోర్ రూమ్ వైపు వెళ్తున్నాడు. అక్కడ పాత పేపర్లు, చెక్క సామాన్లు ఉన్నాయి. వస్తకు అర్థమైంది, చక్రవర్తి ఊరుకోలేదు. ఆమెను బయటకు పంపించడం కుదరలేదని ఏకంగా ఇల్లు తగలబెట్టడానికి మనిషిని పంపాడు. ఇల్లంతా తగలబడితే అందులో తాను కూడా కాలిపోవాలి, లేదా ఆధారాలు బూడిదవ్వాలి. అయ్యో అర్జున్, ఆంటీ వాళ్ళందరూ నిద్రపోతున్నారు. వస్త ఇప్పుడు ఏం చేయాలి? అరిస్తే దొంగ పారిపోతాడు, కానీ మళ్ళీ వస్తాడు. అరవకపోతే ఇల్లు కాలిపోతుంది. ఆమె వెంటనే గదిలో ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుంది. చెప్పులు లేకుండా నిశ్శబ్దంగా మెట్లు దిగింది. వెనక ద్వారం గుండా బయటకు వచ్చింది. ఆ ముసుగు వ్యక్తి స్టోర్ రూమ్ కిటికీ మీద పెట్రోల్ పోస్తున్నాడు. లైటర్ వెలిగించాడు. వస్త పరుగున వెళ్ళి చేతిలో ఉన్న ఫ్లవర్ వాస్తో అతని తల మీద బలంగా కొట్టింది. ఆ ముసుగు వ్యక్తి తల పట్టుకుని కింద కులబడ్డాడు. వస్త చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ ముక్కలైంది. ఆమె భయంతో వణికిపోతుంది. కానీ ఆపదను ఎదుర్కోవాలన్న కసి ఆమెలో ఉంది. అయితే ఆ దెబ్బ అతన్ని స్పృహ కోల్పోయేలా చేయలేదు, కేవలం కళ్ళు బయర్లు కమ్మేలా చేసింది. అతని కోపంతో లేచాడు. అతని తల వెనక నుండి రక్తం కారుతుంది. జేబులోంచి ఒక చిన్న కత్తి తీసి టక్మని ఓపెన్ చేశాడు. నన్నే కొడతావా? ఈరోజు నిన్ను ఈ ఇంటిని కలిపి బూడిద చేస్తా అంటూ వస్త మీదకు దూకాడు. వస్త వెనక్కి జరిగింది. కాలికేదో అడ్డుపడి కింద పడిపోయింది. అతను కత్తితో ఆమె గొంతు మీద దాడి చేయడానికి చేతులు పైకెత్తాడు. వస్త కళ్ళు గట్టిగా మూసుకొని తన చేతులను అడ్డుపెట్టింది. ఏయ్! అంతలో ఒక గంభీరమైన అరుపు. అర్జున్ పరుగున వచ్చి గాల్లోకి ఎగిరి ఆ ముసుగు వ్యక్తి ఛాతి మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకి వాడు ఎగిరి దూరంగా పడ్డాడు. కత్తి జారిపడింది. ఎవరా నువ్వు? మా ఇంట్లో ఏం పని? అర్జున్ ఆవేశంతో వాడి కాలర్ పట్టుకుని ముఖం మీద గుద్దాడు. ఆ దెబ్బకి వాడి ముసుగు ఊడిపోయింది. కాని వాడు వెంటనే తేరుకుని జోబులోంచి కారం పొల్లాంటిది అర్జున్ కళ్ళలో చల్లేశాడు. అమ్మా! అర్జున్ కళ్ళు మండుతుండటంతో అరుస్తూ పట్టు విడిచాడు. ఆ అదను చూసుకుని వాడు గోడ దూకి చీకట్లోకి పారిపోయాడు. వస్త వెంటనే లేచి అర్జున్ దగ్గరకు వచ్చింది. అర్జున్ గారు, కళ్ళు తెరవకండి, ఆగండి, నేను నీళ్ళు తెస్తాను అంటూ పక్కనే ఉన్న కుళాయి నుండి నీళ్లు పట్టి అర్జున్ కళ్ళు కడిగింది. అర్జున్ కళ్ళు ఎర్రగా మారాయి. నీటి చల్లదనం తగలగానే కాస్త ఉపశమనం కలిగింది. అతను కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా వసుధ. ఆమె కళ్ళల్లో తన పట్ల ఆందోళన, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు దెబ్బ తగలలేదు కదా వస్తకారు? అర్జున్ మొదటి ప్రశ్న అదే. వసుధ కదిలిపోయింది. తన ప్రాణాన్ని కాపాడి కళ్ళల్లో కారం కొట్టించుకుని కూడా ముందు తన క్షేమాన్ని అడుగుతున్నాడు. ఇతను రాఘవరావు కొడుకేనా? నేను బాగున్నాను సార్, కాని వాడు పారిపోయాడు అంది వసుధ. అంతలో రాఘవరావు, సులోచన, పని మనిషి లచ్చమ్మ టార్చ్ లైట్లు వేసుకుని అక్కడికి వచ్చారు. ఏమైంది? ఏంటా గోల? దొంగలు పడ్డారా? రాఘవరావు కంగారుగా అడిగారు. అక్కడి పరిస్థితి చూడగానే అతనికి విషయం అర్థమైంది. పెట్రోల్ వాసన గుప్పుమంటుంది. అర్జున్ ఏమైందిరా? సులోచన కొడుకు పరిస్థితి చూసి ఏడవటం మొదలుపెట్టింది. అర్జున్ కోపంతో పెట్రోల్ క్యాన్ని తండ్రికి చూపించాడు. దొంగలు కాదు నాన్న, హంతకులు. ఎవరో మన ఇల్లు తగలబెట్టడానికి వచ్చారు. వస్తకారు చూసి అడ్డుకోకపోతే
ఈ పాటికి స్టోర్ రూమ్తో పాటు ఇల్లు కూడా అంటుకునేది. రాఘవరావు ముఖం పాలిపోయింది. ఇది ఖచ్చితంగా చక్రవర్తి పనే. ఆ అమ్మాయిని బయటికి పంపలేకపోయాడని హెచ్చరించడానికి ఇలా చేయించాడాం. ఎంత క్రూరుడు! కానీ సులోచన మాత్రం తన పంతం వీల్లేదు. ఇదంతా ఈ అమ్మాయి వల్లే. ఈమె అరిష్ట దాపురిచ్చినప్పటి నుండి మనకి ప్రశాంతత లేదు. అసలు ఈమెకు ఎలా తెలిసింది వాడు వస్తున్నాడని? ఈమెకు ఆ దొంగకు ఏమైనా సంబంధం ఉందేమో అని నింద వేసింది. వస్తకి కోపం కట్టలు తెంచుకుంది. నోరు అదుపులో పెట్టుకుండా ఆంటీ, ప్రాణాలకు తెగించి మీ ఇంటిని కాపాడితే నన్ను నిందిస్తారా అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి అందరూ షాక్ అయ్యారు. సామాన్యమైన అద్దమ్మాయిలో ఇంత ధైర్యమా? అర్జున్ తల్లివైపు సీరియస్గా చూశాడు. అమ్మ, ఇంకొక మాట వస్తగారిని అంటే నేను ఊరుకోను. ఆమె ఈరోజు మన ప్రాణాలు కాపాడింది. ఆమెకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నిందిస్తావా? రాఘవరావు పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించాడు. సరే సరే, గొడవ ఆపండి. అర్జున్ లోపలికి రామ్, పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం అన్నాడు నాటకీయంగా. వద్దు సా, పోలీసులు వద్దు, వస్త వెంటనే చెప్పింది. అందరూ ఆమె వైపు అనుమానంగా చూశారు. ఎందుకంటే ఆ వచ్చినవాడు దొంగ కాదు, మనకి తెలిసిన శత్రువే అయి ఉంటాడు. పోలీసులు వస్తే కేసు సాగుతుంది తప్ప నిజం బయటపడదు. పైగా మీ పరువు బజారున పడుతుంది. వసుధ కవర్ చేసింది. నిజానికి పోలీసులు వస్తే తన అసలు ఐడెంటిటీ బయటపడే అవకాశం ఉంది. ఆ రాత్రి గడిచింది, కానీ ఆ ఇంట్లో ఎవరు నిద్రపోలేదు. ఉదయం 10 గంటలు రాఘవరావు అర్జెంటుగా బయటకు వెళ్ళాడు. సులోచన గుడికి వెళ్ళింది. ఇంట్లో అర్జున్ వస్త మాత్రమే ఉన్నారు. లచ్చమ్మ పెరట్లో ఉంది. వస్తకి ఇదే అదనం. ఆ ముసుగు వ్యక్తి స్టోర్ రూమ్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఇల్లు తగలబెట్టాలంటే హాల్లోనో వంటగదిలోనో మంట పెట్టవచ్చు కదా. స్టోర్ రూమ్లో పాత చెత్త తప్ప ఏముంది? లేదు, అందులో ఏదో ఉంది. చక్రవర్తికి తెలిసిన విషయం ఏదో ఉంది. వస్తా స్టోర్ రూమ్ వైపు వెళ్ళింది. తలుపు సగం ఖాళీ ఉంది, కానీ లోపల వస్తువులు భద్రంగానే ఉన్నాయి. పాత కుర్చీలు, విరిగిన బల్లలు, పాత ట్రంక్ పెట్టెలు. ఆమె ఒక్కొక్కటి వెతకడం మొదలుపెట్టింది. పాత పేపర్లు, రసీదులు ఏవి పనికిరానివే. చివరగా ఒక మూల గోడ కానుకొని ఒక పెద్ద ఇనుప బీరువా ఉంది. అది చాలా పాతది, తుప్పు పట్టింది. దానిమీద హెచ్పి హరిశ్చంద్ర ప్రసాద్ అని పెయింట్ వేసి ఉంది. వస్త గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన తండ్రి పర్సనల్ బీరువాది. రాఘవరావు దీన్ని పాత సామాను కింద పడేశాడాం. ఆమె దాన్ని తెరవడానికి ప్రయత్నించింది. లాక్ చేసి ఉంది. బలం సరిపోవటం లేదు. పక్కనే ఉన్న ఒక ఇనుపరాడ్ తీసుకుని లాక్ మీద బలంగా కొట్టింది. టంగ్! రెండో దెబ్బకి లాక్ విరిగిపోయింది. తలుపు తీసింది. అందులో ఏమున్నాయి? కొన్ని పాత ఫైల్స్, ఒక వెండి విగ్రహం మరియు ఒక నల్ల డైరీ. అవును, ఇది డైరీ రెండో భాగం. ఆమె గదిలో దొరికినది. డైరీలో సగం పేజీలే ఉన్నాయి. మిగిలిన సగం పేజీలు ఇందులో ఉన్నాయా? ఆమె ఆత్రంగా డైరీ తీసింది. పేజీలు తిప్పింది. అందులో ఒక పేజీలో ఇలా రాసి ఉంది: రాఘవరావు నన్ను మోసం చేస్తున్నాడని తెలిసింది, కానీ చక్రవర్తి అంతకంటే ప్రమాదకరం. వాడు నా కూతురు వస్తని చంపమని రౌడీలకి సుపారీ ఇచ్చాడని తెలిసింది. అందుకే నేను నా అసలు వీలునామా మరియు ఆస్తిపత్రాలు ఈ ఇంటి పునాదిరాయి వేసేటప్పుడు వాడిన శంకుస్థాపన పీఠం కింద ఉన్న ఖాళీలో దాచాను. అది ఎవరికీ తెలియదు. కేవలం ఈ డైరీ చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది. వస్త కళ్ళల్లో ఆనంద బాష్పాలు. శంకుస్థాపన పీఠం అది గార్డెన్లో తులసి కోట పక్కనే ఉంటుంది. చిన్నప్పుడు నాన్న చెప్పేవారు, ఇంటి ప్రాణం అక్కడే ఉంటుందని. ఆమె ఆ డైరీని గుండెలకు హత్తుకుంది. ఇప్పుడు ఆధారం దొరికింది, ఇక ఆలస్యం చేయకూడదు. ఆమె స్టోర్ రూమ్ నుండి బయటకు తిరిగింది. వస్త కారు. వసుధ ఉలిక్కిపడి వెనక్కి చూసింది. గుమ్మం దగ్గర అర్జున్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఆమె ఇందాక జార విడిచిన చిన్న ఫోటో ఉంది. చిన్నప్పుడు తండ్రితో దిగిన ఫోటో. వస్త చేతిలో ఆ డైరీ ఉంది. అర్జున్ ఆ ఫోటోని వస్తని మార్చి చూస్తున్నాడు. అతని ముఖంలో అయోమయం, ఆశ్చర్యం మరియు ఒక రకమైన బాధ ఉన్నాయి. ఈ ఫోటో ఇందాక మీరు పడిపోయేటప్పుడు జారిపడింది. అర్జున్ గొంతు వణికింది. ఇందులో ఉన్నది హరిశ్చంద్ర ప్రసాద్ గారు. పక్కన ఉన్న పాప మీరు. వస్త మౌనంగా ఉంది. ఇక దాచడం వల్ల ఉపయోగం లేదు.
అర్జున్ నెమ్మదిగా లోపలికి వచ్చాడు. చెప్పండి వస్తగారు, మీరెవరు? అద్దెకు వచ్చిన అమ్మాయివా, లేక ఇంటికి సంబంధించిన మనిషివా? ఆ డైరీ ఏంటి? వస్తా ఊపిరి పీల్చుకుంది. ఆమె కళ్ళల్లో ఉన్న భయం మాయమై ఒక గంభీరత వచ్చింది. అవును అర్జున్, నేను వస్తని, హరిశ్చంద్ర ప్రసాద్ కూతురిని. ఈ ఇంటికి లేదు లేదు, ఒకప్పుడు ఈ ఇంటికి మహారాణ్ణి. ఇప్పుడు మీ ఇంట్లో బిచ్చగత్తని. అర్జున్ షాక్తో స్థానువుగా నిలబడిపోయాడు. అంటే నాన్నగారు చెప్పిన కథ అబద్ధమా? హరిశ్చంద్ర గారు ఆస్తిని అమ్మేసి వెళ్ళిపోయారని చెప్పారు. అమ్మలేదు అర్జున్, దోచుకున్నారు. వస్త గొంతు పెరిగింది. నీ తండ్రి రాఘవరావు, ఆ చక్రవర్తి కలిసి నా తండ్రిని మోసం చేసి, పిచ్చోణ్ణి చేసి, మెడపట్టి బయటకు గెంటేశారు. మాకు తిండికి కూడా గతి లేకుండా చేశారు. నా కళ్ళ ముందే నా తండ్రి అవమాన భారంతో చనిపోయాడు. వస్త కళ్ళ వెంట నీళ్లు ధారగా కారుతున్నాయి. నీవు వచ్చింది అద్దెకుండానికి కాదు, నా ఇంటిని, నా తండ్రి పరువుని తిరిగి తీసుకోవటానికి, నా ప్రతీకారం తీర్చుకోవటానికి. అర్జున్కి కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. తన తండ్రి, తన హీరో అనుకున్న తండ్రి ఇంతటి ద్రోహమా? ఒక స్నేహితుణ్ణి, ఒక పసిపాపని రోడ్డుపాలు చేశాడా? నన్ను క్షమించి వస్తా. అర్జున్ మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. నాకేమీ తెలియదు, నిజంగా నాకేమీ తెలియదు. నేను పాపిష్టివాడి కొడుకునని ఇప్పుడే తెలిసింది. అర్జున్ ఏడుస్తూ ఉంటే వస్తకు జాలి వేసింది. కానీ ఆమె దెయ్యం వేరు. అర్జున్, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. నీ నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే చెప్తున్నాను. ఆ చక్రవర్తి రాక్షసుడు. వాడి ఇంటిని మాత్రమే కాదు, నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఏదో ఒక రోజు నాశనం చేస్తాడు. ఇప్పటికే నీ తండ్రి వాడి చేతిలో కీలుబొమ్మ. ఇల్లు తగలబెడ్డానికి మనిషిని పంపింది వాడే. నెక్స్ట్ టార్గెట్ నువ్వే కావచ్చు. అర్జున్ తల ఎత్తి కళ్ళు తుడుచుకొని లేచాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ళేవు, ఒక నిశ్చయం ఉంది. నేనేం చేయాలి వస్తా? చెప్పు. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే నేనేం చేయాలి? వస్తా డైరీని అతనికి చూపించింది. ఈ డైరీలో ఒక నిజముంది. అసలు ఆస్తిపత్రాలు ఎక్కడున్నాయో రాసి ఉంది. అవి దొరికితే చక్రవర్తిని, నీ తండ్రిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టొచ్చు. కానీ అది అంత సులభం కాదు. చక్రవర్తికి చాలా పవర్ ఉంది. పవర్ ఉండవచ్చు కానీ ధర్మం లేదు. అర్జున్ అన్నాడు. నేను నీకు సహాయం చేస్తాను. ఈ ఇంటి వారసురాలికి ఈ ఇల్లు దక్కేలా చేయటం ఇప్పుడు నా బాధ్యత. వస్తా ఆశ్చర్యపోయింది. నీ సొంత తండ్రికి వ్యతిరేకంగా వెళ్తావా? తండ్రి అయినా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. అది మహాభారతమైన, వెంకటాద్రి నిలయమైన. అర్జున్ దృఢంగా చెప్పాడు. అంతలో బయట కారు శబ్దం వినిపించింది. రాఘవరావు వచ్చాడు. అతనితో పాటు మరొక కారు కూడా వచ్చింది. అందులో నుండి చక్రవర్తి దిగాడు. ఈసారి చక్రవర్తితో పాటు 4 బాడీగార్డ్స్ ఉన్నారు. వస్తా అర్జున్ కిటికీలోని చూశారు. వాళ్ళు వచ్చారు. యుద్ధం మొదలైంది. వస్తా అంది. భయపడకు, నేనున్నాను. అర్జున్ ఆమె ముందు నిలబడ్డాడు. కింద హాల్లో రాఘవరావు అరుస్తున్నాడు. అర్జున్, వస్తా, కిందికి రండి. ఇద్దరూ కిందికి వెళ్లారు. చక్రవర్తి సోఫాలో రాజులా కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఆ బ్లాక్ కోబ్రా ఉంగరం మెరుస్తుంది. ఏరా అర్జున్, రాత్రి దొంగలు పడ్డారట కదా? పాపం, భయపడి ఉంటారు. చక్రవర్తి వేటకరంగా నవ్వాడు. అందుకే మీ సేఫ్టీ కోసం నా మనుషుల్ని పంపాను. వాళ్ళు ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటారు. ముఖ్యంగా ఆ అమ్మాయి మీద ఓ కన్నేసి ఉంచుతారు. అర్జున్ పిడికిలు బిగించాడు. మా సేఫ్టీ మాకు తెలుసా? మీ రౌడీలు అవసరం లేదు. నోర్మి! రాఘవరావు కొడుకు మీద అరిచాడు. సార్ మంచికోటి చేస్తూ ఉంటే ఎదురు చెప్తావా? చక్రవర్తి లేచి నిలబడ్డాడు. నేరుగా వస్త దగ్గరకు వచ్చాడు. అమ్మాయి, నిన్న రాత్రి ఆ దొంగ పారిపోయాట కదా? వాడు పారిపోతే ఏదైనా జార విడిచాడా? ఉదాహరణకి ఏదైనా డైరీ గాని, పేపర్లు గాని. చక్రవర్తికి తెలిసిపోయింది. స్టోర్ రూమ్లో డైరీ ఉందని. వాడు పసిగట్టాడు. దాన్ని దొంగలించడానికి మనిషిని పంపాడు. వాడు దొరకలేదని తెలిసి ఇప్పుడు స్వయంగా వచ్చాడు. వస్త గుండె దర్దర్లాడింది. డైరీ ఆమె చీర కొంగులో నడుము దగ్గర దాచి ఉంది. నాకేం దొరకలేదు సార్, అంది వస్త కళ్ళల్లోకి చూస్తూ. అబద్ధం! చక్రవర్తి గర్జించాడు.
నాకు తెలుసు నువ్వు స్టోర్ రూమ్కి వెళ్ళావని లచ్చమ్మ చెప్పింది. అక్కడేం తీసావు? మర్యాదగా ఇవ్వు. లేకపోతే అతను సైగ చేయగానే బాడీగార్డ్స్ ముందుకొచ్చారు. అర్జున్ అడ్డుగా వచ్చాడు. ఆగండి, ఆమెను టచ్ చేస్తే బాగుండదు. ఓ, వీరుడు బయటపడ్డాడు. చక్రవర్తి నవ్వాడు. రాఘవ, నీ కొడుక్కు చెప్పు, మధ్యలో వస్తే నలిగిపోతారని. రాఘరావు భయంతో వణికిపోతున్నాడు. అర్జున్, పక్కకు తప్పుకోరా, సార్కి కోపం తెప్పించకు. లేదు నాన్న, ఈరోజు ఎవరు పక్కకు తప్పుకోరు, అర్జున్ గట్టిగా చెప్పాడు. మీరు చేసిన పాపాలు చాలు, ఇకనైనా ఆపండి. రాఘవరావు షాకు. ఏంట్రా వాగుతున్నావు? అన్నీ తెలుసు నాన్న. ఈ ఇల్లు మనది కాదు, హరిశ్చంద్ర ప్రసాద్ గారిది. మోసం చేసి లాక్కున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపడానికి చూస్తున్నారు. నేను బతుకుండగా ఆ జరగనివ్వను. అర్జున్ మాటలతో హాలంతా నిశ్శబ్దం ఆవరించింది. సులోచన నోరు వెళ్ళబెట్టింది. చక్రవర్తి ముఖం కోపంతో ఎర్రబడింది. అయితే నీకు అంతా తెలిసిందన్నమాట. చక్రవర్తి చల్లగా అన్నాడు. మంచిది, సాక్ష్యం లేని నిజం శవం లాంటిది అర్జున్. నీ దగ్గర సాక్ష్యం ఉందా? వస్తా ముందుకొచ్చింది. సాక్ష్యం ఉంది చక్రవర్తి, అది నా దగ్గరే ఉంది. కానీ ఇక్కడ ఇవ్వను, కోర్టులో ఇస్తాను. కోట? చక్రవర్తి వికటంగా నవ్వాడు. అక్కడ వరకు వెళ్తే కదా, ఈ 4 గోడల మధ్య ఏం జరిగినా బయటకు తెలియదు. రాఘవ, తలుపులు వేయించు. రాఘవరావు సంకోచించాడు. సొంత కొడుకు ఉన్నాడక్కడ. తలుపు ఎర విధవ. చక్రవర్తి తెరవటంతో రాఘారావు గడగడలాడుతూ మెయిన్ డోర్ వేశాడు. ఇప్పుడు హాల్లో వస్తా అర్జున్ ఒకవైపు, చక్రవర్తి రాఘవరావు, 4 రౌడీలు మరోవైపు. ఆ డైరీ లాక్కోండి, ఆ తర్వాత ఇద్దరిని లేపేయండి. ఆత్మహత్యాన్ని రాసి పెడదాం. చక్రవర్తి కూల్గా ఆర్డర్ వేశాడు. రౌడీలు కత్తులు తీశారు. వస్త భయపడలేదు. ఆమె అర్జున్ చేయి పట్టుకుంది. అర్జున్, మనం పోరాడాలి. కానీ ఇక్కడ కాదు, మనం బయటపడాలి. గార్డెన్లోకి వెళ్ళాలి. అక్కడే నా ఆయుధం ఉంది. గార్డెన్లోనా? అర్జున్కి అర్థం కాలేదు. అవును, శంకుస్థాపన పీఠం. అక్కడికి వెళ్ళాలి. పరిగెత్తు, వస్తా అరిచింది. అర్జున్ వెంటనే పక్కనే ఉన్న టీపాయిని రౌడీల మీదకి విసిరాడు. ఇద్దరు వెనక తలుపు వైపు పరుగు తీశారు. పట్టుకోండి, వెనకవైపు వెళ్తున్నారు, చక్రవర్తి అరిచాడు. వేట మొదలైంది. వస్తా అర్జున్ గార్డెన్లోకి వచ్చారు. వర్షం మళ్ళీ మొదలైంది. ఆ ముసుగులో తులసి కోట పక్కన ఉన్న ఆ రాయి కనిపిస్తుంది. కాని వెనక రౌడీలు వస్తున్నారు. మరియు రాఘవరావు చేతిలో తుపాకీ ఉంది. అతను వణుకుతున్న చేతులతో గురి పెడుతున్నాడు. ఆగండి, లేకపోతే కాల్ చేస్తాను, రాఘవరావు అరిచాడు. అర్జున్ ఆగిపోయాడు. సొంత తండ్రి తన్ని కాల్చడానికి సిద్ధపడ్డా. వస్తా అర్జున్ని వెనక్కి లాగింది. ఇప్పుడు వారు ఇరుక్కపోయారు. ముందు తండ్రి తుపాకీతో, వెనుక చక్రవర్తి రౌడీలతో. మధ్యలో వస్తా అర్జున్ మరియు ఆ మౌన సాక్షి అయిన తులసికోట. కాల్చు రాఘవ, ఆలోచిస్తున్నావేం? వాళ్ళిద్దరు మన రహస్యాన్ని బజార్న పెట్టకముందే కాల్చేయి, చక్రవర్తి అరుస్తున్నాడు. అతని గొంతు ఉరుము శబ్దంలో కలిసిపోయింది. రాఘవరావు చేతులు వణుకుతున్నాయి. ఆ తుపాకీ గొట్టం అర్జున్ గుండె వైపే చూపిస్తుంది. నాన్న, అర్జున్ గట్టిగా అరిచాడు. ఆ పిలుపులో భయం లేదు, ఆవేదన ఉంది. డబ్బు కోసం కన్న కొడుకునే చంపేస్తావా? ఈ ఆస్తి కోసం అమ్మని, నన్ని, నీ ఆత్మని కూడా అమ్మేసుకున్నావా? కాల్చు నాన్న, నీ కొడుకు ప్రాణం కంటే నీకు ఆ చక్రవర్తి పాదాలే ముఖ్యమైతే కాల్చు. అర్జున్ మాటలు రాఘవరావు గుండెను బాకులా గుచ్చాయి. 17 ఏళ్లుగా చక్రవర్తికి బానిసలా బతికాడు. కానీ ఏనాడు తన కొడుక్కి హాని తలపెట్టలేదు. ఇప్పుడు తన చేతులతోనే కొడుకు రక్తం చూడాలా? రాఘవరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తుపాకీని పట్టుకున్న అతని పట్టు సడలింది. గొట్టం మెల్లగా కిందకు దిగింది. లేదు, నేను చెయ్యలేను. నా కొడుకుని నేను చంపుకోలేను. రాఘవరావు గొనిగాడు. అతను వెనక్కి తిరిగి చక్రవర్తి వైపు చూశాడు. సార్, వాళ్ళని వెళ్ళనివ్వండి. ఆస్తిపత్రాలు తీసుకున్నా పర్లేదు. నా కొడుకు ప్రాణం ముఖ్యం. చక్రవర్తి ముఖం వికారంగా మారింది. విధవా, చేతకాని విధవా, నీకు ఆస్తి ఇచ్చినందుకు, హోదా ఇచ్చినందుకు నాకు చేసే మర్యాద ఇదా?
నీ సెంటిమెంట్స్కి ఇది సమయం కాదు రాఘవా అంటూ చక్రవర్తి ఒక అడుగు ముందుకు వేశాడు. అతను రాఘవరావు చేతిలో ఉన్న తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నించాడు. పెనుగులాట జరిగింది. వద్దు సార్ వద్దు, రాఘవరావు అడ్డుపడ్డాడు. చీ పక్కకి పో అంటూ చక్రవర్తి రాఘవరావుని బలంగా తోసేశాడు. అంతేకాదు రౌడీ చేతిలో ఉన్న కత్తిని లాక్కొని రాఘవరావు పొట్టలో పొడిచాడు. ఆ రాఘవరావు పెద్దగా అరుస్తూ బురదలు కుప్పగొలిపాడు. రక్తం వర్షపు నీటితో కలిసి ఎర్రగా మారింది. నాన్న అర్జున్ గుండెలు పగిలేలా అరిచి తండ్రి వైపు పరుగు తీశాడు. చక్రవర్తి ఇప్పుడు తుపాకీని తన చేతిలోకి తీసుకున్నాడు. అడ్డొచ్చిన వాళ్ళని, ఉపయోగం లేని వాళ్ళని నీ ఉంచుకోను, అది నీ తండ్రి అయినా సరే అంటూ అర్జున్ వైపు గురిపెట్టాడు. కానీ అర్జున్ తండ్రిని పట్టుకుని ఏడుస్తున్నాడు. రాఘవరావు రక్తం అర్జున్ చేతులకు అంటుకుంది. ఇది సరైన సమయం. అందరి దృష్టి రాఘవరావు మీద ఉంది. చక్రవర్తి దృష్టి అర్జున్ మీద ఉంది. వస్తకు అర్థమైంది, ఇప్పుడు తన పత్రాలు తీయకపోతే అర్జున్ కూడా వీళ్ళు చంపేస్తారు. ఆమె వెనక్కి తిరిగి తులసికోట వైపు పరుగు తీసింది. తులసికోట కింద సిమెంటు దిమ్మ కానుకొని ఒక పెద్ద బండరాయి ఉంది. దానిమీద పసుపు కుంకుమలు ఉన్నాయి. వస్త మోకాల మీద కూర్చుని ఆ రాయిని పక్కకు జరపడానికి ప్రయత్నించింది. అది చాలా బరువుగా ఉంది. వర్షం వల్ల చేతులు జారిపోతున్నాయి. అర్జున్ లే, వాణ్ణి అడ్డుకో. వస్త అరుస్తూనే పక్కన పడి ఉన్న ఒక ఇనుప కడ్డీని తీసుకుంది. దాన్ని రాయి కింద ఇరికించి బలం కొద్ది నెట్టింది. ఆ అమ్మాయిని పట్టుకొండ్రా చక్రవర్తి అరిచాడు. ఇద్దరు రౌడీలు వస్త వైపు పరుగు తీశారు. కానీ చనిపోతున్నాడనుకున్న రాఘవరావులో చివరి శక్తి నిద్రలేచింది. అతను తన కాళ్ళను అడ్డం పెట్టి పరిగెడుతున్న రౌడీని కింద పడేలా చేశాడు. అర్జున్ కాపాడుకో, వస్తని కాపాడు, రాఘవరావు మూలుగుతూ చెప్పాడు. అర్జున్ తండ్రి తలని నేల మీద పెట్టి సింహంలా లేచాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఆవిరైపోయి కోపం జ్వాల రగులుతుంది. తన తండ్రిని పొడిచిన రాక్షసుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. రండిరా అర్జున్ గర్జించాడు. అర్జున్ రౌడీల మీదకు దూకాడు. వర్షంలో బురదలో భీకరమైన ఫైట్ మొదలైంది. అర్జున్కి యుద్ధం తెలియకపోవచ్చు, కానీ ఆవేశం అతనికి బలాన్ని ఇచ్చింది. ఒక్కొక్కరిని మట్టి కరిపిస్తున్నాడు. ఈలోపు వస్తా ఆ రాయిని కదిలించగలిగింది. జయ ఆంజనేయ అంటూ సర్వశక్తులు ఒడ్డునెట్టింది. రాయి పక్కకు దొర్లింది. అక్కడ ఆ రాయి కింద ఒక చిన్న గొయ్యి ఉంది. అందులో ఒక రాగి పెట్టె ఉంది. దానిమీద హరిశ్చంద్ర ప్రసాద్ అని చెక్కి ఉంది. వస్త కళ్ళల్లో ఆనందం దుఃఖం ఒకేసారి పెళ్ళుబిక్కాయి. నాన్న దొరికింది, నీ ఆత్మసాక్షి దొరికింది. ఆమె ఆ పెట్టెను బయటకు తీసింది. అది లాక్ చేసి లేదు, కేవలం గొల్లం పెట్టి ఉంది. ఆమె దాన్ని తెరిచింది. లోపల ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉన్న కొన్ని పత్రాలు, ఒక వీడియో క్యాసెట్, ఆ కాలం నాటిది, మరియు కొన్ని ఫోటోలు ఉన్నాయి. వాటిని తీసుకుని గుండెలకు హత్తుకుంది. సరిగ్గా అప్పుడే చక్రవర్తి అర్జున్ వెనక నుండి తుపాకీ మడతో కొట్టాడు. అర్జున్ తూలి కింద పడ్డాడు. చక్రవర్తి వస్తవైపు నడిచాడు. తుపాకీ ఆమె తలకు గురిపెట్టాడు. అయిపోయిందా, నీ ఆశ తీరిందా? ఆ పత్రాలు చేతికి దొరికాయి, కానీ వాటిని కోర్టు వరకు తీసుకెళ్ళడానికి నువ్వు బతికి ఉండాలి కదా. చక్రవర్తి నవ్వాడు. ఆ నవ్వులో పైశాచికత్వం ఉంది. వస్త చేతిలో ఆ రాగి పెట్టె ఉంది. ఆమె లేచి నిలబడింది. తుపాకీ ఎదురుగా ఉన్న ఆమె కళ్ళల్లో భయం లేదు. నువ్వు నన్ను చంపొచ్చు చక్రవర్తి, కానీ ఈ నిజం చావదు. నా చావి ఊరిని నిద్రలేపుతుంది. నా రక్తం నీ సామ్రాజ్యాన్ని ముంచేస్తుంది. వస్తా ధైర్యంగా చెప్పింది. చూద్దాం, ముందు నువ్వు చస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను అంటూ చక్రవర్తి ట్రిగర్ మీద వేలు పెట్టాడు. ఆగండి, ఒక పెద్ద అరుపు. గేటు దగ్గర నుండి కాదు, మేడ మీద నుండి. అందరూ పైకి చూశారు. అక్కడ సులోచన నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. ఆమె వీడియో తీస్తుంది. చక్రవర్తి గారు, మీ ఆట కట్ అయింది. ఇక్కడ జరుగుతుందంతా లైవ్లో మా బంధువుల గ్రూప్లో ఫేస్బుక్లో వెళ్తుంది. మీరు రాఘవరావుని పిలవడం, ఇప్పుడు ఆ అమ్మాయికి తుపాకీ గురిపెట్టడం అంత రికార్డ్ అయింది. సులోచన గొంతులో వణుకు ఉన్న తెగు ఉంది. భర్తను పొడిచాక ఆమెలోని భయం పోయింది.
చక్రవర్తి షాక్ అయ్యాడు. ఏయ్, ఆపు దాన్ని, కిందికి పడేయ్. పడేయను, నా భర్తనే చంపాలని చూశారు కదా, మిమ్మల్ని వదలను, సులోచన అరిచింది. అదే సమయంలో గేటు బయట సెరెన్ల మోత వినిపించింది. పోలీస్ జీపులు, అంబులెన్సులు వేగంగా లోపలికి వచ్చాయి. జీప్ దిగి లాయర్ శేషగిరి, ఒక పోలీస్ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. డ్రాప్ ది గన్ చక్రవర్తి, లొంగిపో, ఏసీపీ గట్టిగా అరిచాడు. పోలీసులు రౌండప్ చేశారు. చక్రవర్తికి అర్థమైంది తాను ఇరుక్కపోయానని. లైవ్ వీడియో, పోలీసులు, సాక్ష్యాలు అంత వ్యతిరేకంగా ఉంది. అతను తప్పించుకోవడానికి వస్తను లాక్కొని ఆమె తలకు గన్ పెట్టాడు. ఎవరైనా ముందుకు వస్తే ఏమని కాల్ చేస్తాను, నాకు దారి ఇవ్వండి. చక్రవర్తి వెనక్కి అడుగులు వేస్తున్నాడు. గేటు వైపు ఉన్న తన కారు దగ్గరకు వెళ్ళాలని అతని ప్లాన్. వసుధ చక్రవర్తి పట్టులో ఉంది. తుపాగొట్టం ఆమె కణతకు తగులుతుంది. అర్జున్ కింద నుండి మెల్లగా లేచాడు. అతని తల నుండి రక్తం కారుతుంది. వసుధ కళ్ళలో ఏదో సైగ చేసింది అర్జున్కి. తులసి కోట వైపు చూసింది. అక్కడ తులసి కోట పక్కన వసుధ ఇందాక వాడిన ఇనుప కడ్డి పడి ఉంది. అది అర్జున్ కాళ్ళ దగ్గరే ఉంది. అర్జున్కి అర్థమైంది చక్రవర్తి పోలీసులతో అరుస్తున్నాడు. కార్ డోర్ తీయండి, డ్రైవర్ని పిలవండి. అర్జున్ మెల్లగా ఆ కడ్డీని కాలి వేళ్లతో పైకి లేపాడు. చేతిలోకి తీసుకున్నాడు. చక్రవర్తి దృష్టి పోలీసుల మీదే ఉంది. ఇప్పుడే వసుధ అరిచి తన మోచేత్తో చక్రవర్తి పొట్టలో బలంగా పొడిచింది. ఆ దెబ్బకి చక్రవర్తి పట్టు సడలింది. అదే క్షణంలో అర్జున్ ఆ ఇనుప కడ్డీని చక్రవర్తి చేతి మీద విసిరాడు. టా! కడ్డి ఖచ్చితంగా చక్రవర్తి మణికట్టుకు తగిలింది. తుపాకీ చేతిలోంచి జారి కింద పడింది. పోలీసులు వెంటనే చక్రవర్తి మీదకు దూకారు. అతన్ని కింద పడేసి చేతులకు బేడీలు వేశారు. రౌడీలందర్నీ అరెస్ట్ చేశారు. వసుధ ఊపిరి పీల్చుకుని కింద కూలబడిపోయింది. చేతిలో ఆ రాగి పెట్టె ఇంకా అలాగే ఉంది. అంబులెన్స్ సిబ్బంది రాఘవరావు దగ్గరికి వచ్చారు. ఇంకా ప్రాణం ఉంది, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. డాక్టర్ అరిచాడు. సులోచన, అర్జున్ పరుగున వెళ్లారు. స్ట్రెచ్చర్ మీద రాఘవరావుని ఎక్కించారు. రాఘవరావు స్పృహ కోల్పోయే ముందు వసుధ వైపు చేయి చాచాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం ఉంది. వసుధ అతని దగ్గరికి వెళ్ళింది. క్షమించు తల్లి, మీ నాన్నకి ద్రోహం చేశాను, నిన్ను అనాథం చేశాను, నన్ను క్షమించు. రాఘవరావు గొంతులో ప్రాణం కనపడుతుంది. వసుధ అతని చేతిని పట్టుకుంది. మీరు చేసిన పాపం మీ కొడుకుని కాపాడడంతో ప్రక్షాళన అయ్యింది మామయ్య. బతకండి, శిక్ష అనుభవించడానికైనా బతకండి అని అంది. ఇదే మొదటిసారి ఆమె అతన్ని మామయ్య అని పిలిచింది. ఒకప్పుడు ఆమె తండ్రి అతన్ని బావని పిలిచేవారు కాబట్టి అంబులెన్స్ వెళ్ళిపోయింది. సులోచన, అర్జున్ కూడా వెళ్లారు. వసుధ, లాయర్ శేషగిరి అక్కడే మిగిలారు. శేషగిరి వసుధ భుజం మీద చెయ్యి వేశాడు. గెలిచా వసుధ, 17 ఏళ్ల యుద్ధం ఈరోజు ముగిసింది. నీ చేతిలో ఉన్న ఆ పెట్టె నీ నాన్న ఆత్మ. వసుధ ఆ పెట్టెను తెరిచి అందులో ఉన్న పత్రాలను చూసింది. అవి ఈ ఇంటి ఒరిజినల్ డీడ్, మరి చక్రవర్తి చేసిన అక్రమ లావాదేవీల రికార్డ్స్. అందులో ఒక లేఖ కూడా ఉంది. నా ప్రియమైన వసుధకి, ఈ లేఖ నువ్వు చదువుతున్నావంటే నేను ఈ లోకంలో లేనట్టే. కానీ గుర్తించుకో, ఆస్తి కన్నా ముఖ్యం గౌరవం, దాన్ని కాపాడుకో. ఈ ఇల్లు రాళ్ళు కుప్ప కాదు, మన వంశవృక్షం. వసుధ ఆ లేఖ చదివి బోర్న ఏడ్చేసింది. వర్షం వెలిసింది. ఆకాశం నిర్మలంగా మారుతుంది. సూర్యుడి లేత కిరణాలు తులసి కోట మీద పడ్డాయి. 6 నెలల తర్వాత కోర్ట్ హాల్ కిక్కిరిసి ఉంది. న్యాయమూర్తి తీర్పు చదువుతున్నారు. నిందితుడి చక్రవర్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైంది. అలాగే అతని అక్రమ ఆస్తులను జప్తు చేయవలసిందిగా ఆదేశిస్తున్నాము. రాఘవరావు అప్రూవల్గా మారినందున మరియు నేరాన్ని అంగీకరించినందున అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడమైంది. వెంకటాద్రి నిలయం మరియు దానికి సంబంధించిన పూర్తి ఆస్తులు హరిశ్చంద్ర ప్రసాద్ ఏకైక వారసురాలు కుమారి వసుధరానికి చెందుతాయి. కోర్టు హాల్లో చప్పట్లు మోగాయి. వసుధ కళ్ళల్లో ఆనందం లేదు, తృప్తి ఉంది. రాఘవరావు బోన్లో నిలబడి చేతులు జోడించి వసుధకు నమస్కారం చేశాడు.
వసుధ ప్రతి నమస్కారం చేసింది. బయటికి వచ్చాక అర్జున్ గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. అతనిప్పుడు ఒక సాధారణ ఉద్యోగిగా డ్రెస్ చేసుకుని ఉన్నాడు. చేతిలో ఒక చిన్న బ్యాగ్ ఉంది. ఆ ఇల్లు ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు వాడు రోడ్డు మీద పడ్డాడు. ఇది విధి ఆడిన వింత నాటకం. ఒకప్పుడు వసుధ ఎలా వెళ్ళిపోయిందో ఇప్పుడు అర్జున్ అలా వెళ్ళిపోతున్నాడు. వసుధ అతని దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారు అర్జున్ గారు? తెలీదు వసుధ గారు. అమ్మని తీసుకుని దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతాను. నాన్న జైలు నుండి వచ్చాక మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడతాం. అర్జున్ నవ్వుతూ చెప్పాడు. ఆ నవ్వులో బాధ ఉన్న నిజాయితీ ఉంది. ఈ ఇల్లు మీది కూడా అర్జున్? వసుధ అంది. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. లేదు వసుధ గారు, ఇది మీ నాన్నగారిది. ధర్మం గెలిచింది. దాన్ని నేను తీసుకోలేను. ధర్మం గెలిచింది నిజమే, కానీ ఈ యుద్ధంలో నేను ఒంటరిదాన్ని కాకూడదు. ఈ ఇంటికి వారసురాలు నేను కావచ్చు, కానీ ఈ ఇంటిని కాపాడిన రక్షకుడు నువ్వు. నీ రక్తం చిందించి ఈ ఇంటిని నిలబెట్టావు. ఆ హక్కు నీకు ఉంది. వసుధ తన బ్యాగ్లోంచి ఒక పేపర్ తీసింది. ఇది పార్ట్నర్షిప్ డీడ్. ఈ ఆస్తిలో సగం వాటా నీ పేరు మీద రాశాను. అర్జున్ షాక్ అయ్యాడు. వద్దు వసుధ గారు, ఇది చాలా పెద్ద విషయం. నేను తీసుకోలేను. తీసుకోవాలి అర్జున్, ఎందుకంటే నాన్న లేఖలో ఇంకొక మాట కూడా రాశారు. వసుధ సిగ్గుపడుతూ తల వంచుకుంది. ఏమని? వసుధ నీకు తోడుగా నిలిచేవాడే ఈ ఇంటికి నిజమైన యజమాని అని. ఆపదలో నన్ను కాపాడి నా కోసం సొంత తండ్రిని ఎదిరించి నిజాయితీ నిలబడ్డ నీకంటే మంచి తోడు నాకు దొరుకుతుందా? అర్జున్ మౌనంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఇప్పుడు పగ లేదు, ప్రేమ ఉంది. అక్కడ పక్కనే ఉన్న సులోచన కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను క్షమించమ్మా, నిన్ను ఎన్నో మాటలు అన్నాను. అయినా ఇంత గొప్ప మనసు చూపించావు అంటూ వసుధ కాలు పట్టుకోబోయింది. వసుధ ఆమె నాపి హత్తుకుంది. అత్తయ్య, గతం గతహ, ఇకంతా మంచి జరుగుతుంది. వసుధ అర్జున్ కలిసి ఆ ఇంటివైపు చూశారు. గేటు మీద ఉన్న రాఘవరావు నిలయం అనే బోర్డు తీసేసి ఉంది. కొత్త బోర్డు పెడుతున్నారు పనివాళ్ళు. వెంకటాద్రి నిలయం. ఇద్దరు కలిసి ఆ గేటు దాటి లోపలికి నడిచారు. ఒకప్పుడు అద్దెకు వచ్చిన అమ్మాయి ఇప్పుడు ఆ ఇంటి యజమానురాలు. ఆమె పక్కన ఆమె ప్రేమించే అర్జున్. పగతో మొదలైన ప్రయాణం ప్రేమతో ముగిసింది. న్యాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ అంతిమ విజయం ధర్మానిదే. వసుధ కథ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్తో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.